ఇతర నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్న, అందరూ ఒకసారి క్షమించాలా. మొట్టమొదటిసారి పార్టీ ఆఫీస్లో నేను గెలిచిన 8 నెలలకి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. మొదటిసారి 2 దగ్గరలో ప్రోగ్రామ్స్ ఉండేసరికి లేట్. నేను ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు అయినా కానీ అన్నిటికి కూడా పంక్చువల్గా ఉంటాను. ఇవాళ ఫస్ట్ టైం నాకు ఇట్లా లేట్ కావడం, ఆల్రెడీ 35 మినిట్స్ లేట్ అయింది. 5 మినిట్స్ బిఫోరే ఉంటాను అనుకొని పరిగెత్తినాం కానీ జరగలేదు. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులందరూ కూడా గమనించాలని, క్షమించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. గత 9 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ప్రభుత్వము వారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రతిపక్షం నిరసనలు, అట్లాగే బీజేపీ తరఫున మా వాదన, ఎంఐఎం తరఫున వాళ్ళు, సిపిఐ తరఫున కూనంనేని గారు అందరూ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఎంతసేపు మొదటి రోజు సంతాప తీర్మానం, రెండో రోజు బడ్జెట్ అంకెల గారెడితోనే చేశారు, మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే 10 మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు. 4వ రోజు గొడవ, 5వ రోజు నిరసన, 6వ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ, 7వ రోజు నల్లబాడ్జీలు, 8వ రోజు బైకాటు, 9వ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలు తిరస్కరించి గత ప్రభుత్వము తప్పు చేసిందని చెప్పే గత ప్రభుత్వమును ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి అరకొర బోటాబోటీ మెజారిటీతోని 64 మందితోని గెలిచినటువంటి ఈ ప్రభుత్వము కొలువుదీరిన మరుక్షణం నుంచి గత 8 నెలలుగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి 6 గ్యారెంటీల గురించి కానీ 13 అంశాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. వారు మాట ఇచ్చిరో మాట మీద ఉంటారా లేదా అనేది వారికే వదిలేస్తున్నాం. కానీ ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు, ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలా. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. అసెంబ్లీలో చూస్తే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ, లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన గురించి కానీ, అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు. అప్పుల కుప్పగా చేసిండ్రు, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, వీరు విధ్వంసం చేసిపోయారు, ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు. సరే, విధ్వంసం అనే వర్డైనా ధ్వంసం అనే వర్డైనా కనీసం కళ్ళకు కూడా కనపడాలి. విధ్వంసం చేసిపోయినటువంటి ఈ తెలంగాణలో, అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 1,50,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు?
ఎవరు అడిగితే వారికి 300 అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఇలా చెప్తున్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు, గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడొచ్చు, కానీ శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పరు. చెప్పండి, మీరు ఇచ్చిండ్రా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వారు మాత్రం మైక్లో నేను చదివితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు, నేను చదివితే మీరు ఎక్కడుంటారు, ఏమీ ఇవ్వలేదు, నేను చదువుతా ఎంత ఇచ్చిరో తెలుసా, నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు. అన్నా పర్వాలేదు చదవండి మంత్రి గారు, ఏమీ ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు, ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండ్రని చెప్పండి, ప్రజలు ప్రశంసిస్తారు. కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదంటే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి. లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు. 7 ఉన్న ఒక్క వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు, అట్లాగే చూస్తారు. 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు 15 నిమిషాల సమయం ఏమంటే కూడా ఇయర్ కట్ చేస్తారు. ఇకపోతే టీఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం భూత పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు, ప్రజా సమస్యలు పట్టింపు లేవు. ఇక్కడ కనీసం బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా ఉంటాయేమో తిట్లు, కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా భూత పురాణం ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నంటే కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే, अकबरुद्दीन साहब आप बोलने का ज़रूरत नहीं है, वहाँ पे जो मुख्यमंत्री जी हैं वो एलए मिनिस्टर साहब है, वो दोनों बात करना, दोनों बोलना, वो दोनों ऐलान करना आम जनता के सामने, केंद्र सरकार कुछ भी नहीं दिया, आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी అక్బరుద్దీన్ తో చెప్పిస్తారు. ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగానే కాదు, ఇచ్చింది కాదు అని మాట్లాడతారు. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇది మేము వెళ్తాం, మీరు కూడా రండి, మీ టికెట్లు మీరు తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి, ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది అంటాడు. అప్పుడప్పుడు మళ్ళీ 1,50,000 కోట్లు పెట్టి నేను మూసీ నది ప్రక్షాళన చేస్తా, అక్బరుద్దీన్ గారికి 300 కోట్లతోని మెట్రో చేస్తా అంటాడు. ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు, అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్నెదేవాలి, కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం. జాబితా క్యాలెండర్ను, ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు. పర్వాలేదు, ఉద్యోగాలు వచ్చి
ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు ఉద్యోగం వచ్చినప్పుడు, నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటా అని ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంబంధి దేవుడెరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. గత 10-12 సంవత్సరాలుగా మురళీధర్ రావు గారు కానీ, గణపతి రెడ్డి గారు కానీ, కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు. మరి తుల్జానంద్ గారు ఉన్నారని చెప్పి చారి గారిది ఆగింది అసెంబ్లీ సెక్రటరీగా. ఇవాళ చారి గారు ఎక్స్టెన్షన్లో ఉంటే నెక్స్ట్ మంత్ రిటైర్ అయిపోయే అతను సెక్రటరీగా ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇట్లా నేను ఒక 5-6 పేర్లు చెప్తే మిగతా వాళ్ళది లేదని కాదు, సెక్రటరేట్ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు. ఎందుకు? మతలబ్ ఏంది? అవసరం ఏముంది? వారికే అంత తెలివితేటలుండి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారు అని మీరంటే వారి తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు పనికిరాని వారా, అసమర్థుల అనేది ఒకసారి ఆలోచించాలి. రిటైర్మెంట్ ఉద్యోగులను నేను తీసేస్తాని అసలే తీసుకొనని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అడుగుదామని అంటే మైకే ఇవ్వరు. ఏం మాట్లాడతారని అడుగుతారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడచ్చే అవకాశం ఉంది, అది లేకపోతే ప్రెస్ మీట్ చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారానైతే చెప్పగలుగుతాం. ఇకపోతే రెండోది మంత్రుల పేషీలు. ఒక్కొక్క దగ్గర 20 మంది, ఒక ఓఎస్డి, పిఎస్, పిఏ, ఒక అటెండర్ ఉండాల్సినటువంటి మంత్రి పేషి ఇవాళ 20 మందితో ఉన్నారు. ఆ 20 మంది కూడా అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ కూడా ఎవరి ద్వారా అనేది తెలియదు. అంతా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు. 2 పోతే 6 ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. 2 పోతే 6 ఛాయ్ ఇచ్చేటందుకు ఉంటారు వాళ్ళు. ఒక్క పేపర్ కావాలంటే 8 మంది ఉంటారు పేపర్ అందించేందుకు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోతుంది అనేది ఒకసారి ప్రజలు గమనించాలని చెప్తున్నాం. ఇది మంత్రుల పేషీలు. ఇకపోతే తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ పేషీలల్లో ఒక్కొక్కరికి 2, 4, 6, 8, 9 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మిగతా కలెక్టర్లు, ఐఏఎస్లు అసమర్థులనా లేకపోతే వీరే సమర్థులనా? ఇంకొకరికి అదనపు భారం అవుతుందనా? మరి ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కాదు. అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులే సమర్థులు, వారి తర్వాత తరం వారు సమర్థులు గారని అన్నట్ట. ఉన్న కొందరు కలెక్టర్లు, ఐఏఎస్లకే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మిగతా ఐఏఎస్లు అసమర్థులనా ఏంటి అనేది ఆలోచించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక డిపార్ట్మెంట్లో కొన్నేళ్ళు పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకొక డిపార్ట్మెంట్కు మారినప్పుడు ఆయన వెంబడే ఉన్నటువంటి ఓఎస్జీని, పిఎస్ను, పిఏను వాళ్ళని అదే టీంగా తీసుకెళ్తున్నారు. వీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళ టీం అక్కడికే వస్తుంది. వాళ్ళే ఉంటారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా వాళ్ళే ఉంటారు. దేని కొరకు అది? ఏం పని కొరకు అది? ఏం కన్వీనియంట్ ఉందని వాళ్ళని తీసుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ మారినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులను ఓఎస్డీలుగా పెడితే 25-30 సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి ముందర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి సంతకాలు పెడితే ఉద్యోగం మీద సమస్య వస్తుంది, రేపు పొద్దున టర్మినేషన్ అవుతుంది, ప్రమోషన్లు రావు, ఇంక్రిమెంట్లు రావు అనే భయంతో ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగిని ఎక్స్టెన్షన్ పెడితే ఏం భయం ఉంటుంది? థర్డ్ పార్టీ ద్వారా ఓఎస్డీలను పెట్టుకుంటే ఏం భయం ఉంటుంది అనేది ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర క్యాడర్కి సంబంధించిన 2 శ్రీనివాసరాజు గారిని వారిని తీసుకొచ్చి 2 అడ్వైజర్లుగా పెట్టుకున్నారు సీఎం వల్ల. ఆంధ్ర క్యాడరు, ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళని. ఇదే ముఖ్యమంత్రి గారు
నేను రిటైర్ అయిన ఆఫీసర్లు అందరినీ తీసేస్తా అని చెప్పిండు. ఇట్లా కనీసము సెక్రటరేట్ మొత్తం మీద సగం వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది. వీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. 3 సిటీలు అయిపోయినాయి, 4వ సిటీ ముచ్చర్లు అవుతుంది. ఫ్యూచర్ సిటీ అని దానికి ఒక పేరు పెట్టారు. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ, మిడిల్ సిటీ. ఇది పని. ఏమన్నా మాట్లాడితే తెలంగాణ నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం, మలి తొలి నిర్మాణం, ఎల్లకాలం తెలంగాణ పేరు చెప్పి బతికడే తప్ప 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పేరు చెప్పుకుంటూ ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ యాస ప్రాస ఉపయోగిస్తూ దుమ్మెత్తి పోస్తూ అసెంబ్లీలో ప్రజా సమయము 65 గంటలు 95 గంటలు నడిచినటువంటి అసెంబ్లీ అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు అందులో ప్రజా సమస్యల మీద పనికొచ్చిన ఒక్క మాట గురించి డిస్కషన్ ఏమైందో ఒక్కసారి పాత్రికేయులు మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో 317 జీవో సమస్య ఉంది, 46 జీవో మీద సమస్య ఉంది, సమగ్ర శిక్ష అభియాన్ను ఉద్యోగస్తుల పర్మనెంట్ది ఉంది, గురుకుల అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసినటువంటి వారి ఉద్యోగ సమస్య ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ సమస్య ఉంది, ప్రమోషన్ల సమస్య ఉంది, పిఆర్సీ సమస్య ఉంది, సరెండర్ లీవ్ సమస్య ఉంది, డిఏల సమస్య ఉంది, టీఏల సమస్య ఉంది, రైతులకు రైతు భరోసా సమస్య ఉంది, విత్తనాల సమస్య ఉంది, ఫర్టిలైజర్ సమస్య వస్తుంది. రేపు ప్రొద్దున ఎండాకాలంలో నిన్న మొన్నటి వరకు నీటి కొరత ఉండే. అసలు ఇవన్నీ బోను మళ్ళీ మాట్లాడతారు. 1 రూపాయి తెలంగాణ నుంచి పోతే 47 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలనే పెట్టాలా, మీరు బయట ఏమాత్రం పెట్టద్దు. ఎక్కడ ఇన్కమ్ వికారాబాద్ది పరేడ్ క్యాపిటల్ తక్కువ, రంగారెడ్డిది పరేడ్ క్యాపిటల్ ఎక్కువ అని బట్టి గారు చెప్పారు కాబట్టి, సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండు కాబట్టి రంగారెడ్డిలో వచ్చిన పరేడ్ క్యాపిటల్ రంగారెడ్డిలోనే పెట్టాలా, వికారాబాద్లో వచ్చింది స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ వికారాబాదు జిల్లాలోనే పెట్టాలి. మరి కొడంగల్కి ఎందుకు పోయింది, మదిరకి ఎందుకు పోయింది, ఏం జరుగుతున్నాయి, మరి ఆ డబ్బులు ఎక్కడి? మరి మదిర కొడంగలే పోతుంది, 119 కాన్స్టిట్యున్సీలు ఎట్లా? మీరు సమానంగా చూస్తే 119 కాన్స్టిట్యున్సీలో సమానంగా పెట్టి మీ నీతి నిజాయితీని చెప్పుకొని చేయండి. ఎంతసేపు మరి ఒకవేళ జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలోనే పెడితే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలు హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఉన్నారా, లేకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వచ్చి హైదరాబాద్ ఒక్కసారి మరి నివసించి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరు? ఒరిజినల్గా హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలు ఎంతమంది, ఇక్కడికి వచ్చిన సెటిలర్ ఎంతమంది అనేది ఒకసారి తెలిస్తే దాన్ని బట్టి మీరు విభజన చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పైసలు జిహెచ్ఎంసీలనే పెడతాము అని అనుకున్నప్పుడు అక్కడనే పెట్టిన రోజు అందరికీ అన్నీ అర్థమై హైదరాబాద్ కాలైతే రోడ్డు మీద బిల్డింగులు తప్ప ప్రజలు ఉండరు, మీరు తప్ప వేరే వాళ్ళు ఈ భాగ్యనగరంలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 1 రూపాయి పంపిస్తే 47 పైసలు ఇచ్చిండ్రు అని అంటే ఎక్కువ ఇచ్చినట్టే లెక్క. వేరే రాష్ట్రాల్లో మైనింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, సీపోర్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, ఫారెన్ సంబంధించినటువంటి ఇతర దేశాల దిగుమతుల ఎగుమతుల మీద వచ్చిన సుంకం కానీ ఇట్లాంటి లెక్కేస్తే అక్కడనే పెట్టాలంటే దేశము ఉండదు, రాష్ట్రం ఉండదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 100 గ్రామాలుంటే 100 గ్రామాలను సమానంగా చూస్తాడా? అక్కడున్న ప్రజలను బట్టి చూస్తారా? అక్కడున్న అవసరాలను బట్టి చూస్తారా? అక్కడున్న ఇన్కమ్ను బట్టి చూస్తారా అనేది కూడా అర్థం కాని నాయకులకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కేంద్ర ప్రభుత్వము 9 లక్షల రూపాయలు గత 10 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లు
గత 10 సంవత్సరాలుగా ఇచ్చిందనేది కేంద్ర మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపెట్టారు. నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో మేము అధికారికంగానే తీసుకొచ్చి కాగితాలు చూపెడతా అని చెప్పి నిన్న సభలో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరన్నా నిజం చెప్పాలి, లేదా మేమన్నా నిజం చెప్తాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి. మొన్నటికి మొన్న 119 కాన్స్టిట్యున్సీలలో దగ్గర 1200 కోట్ల రూపాయల ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పని చేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్తోనే. ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చారు ఎన్ఆర్ఈజిఎస్ అని. సాక్ష్యాలు కనపడంగా, 15th ఫైనాన్స్ కనపడంగా, 14th ఫైనాన్స్ కనపడంగా, ఇచ్చిన డబ్బు కనపడంగా, ఫ్లైఓవర్లు కనపడంగా, నేషనల్ హైవేస్ కనపడంగా, రైల్వే డబ్లింగ్ కనపడంగా, రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా, రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా, ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా, ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడ కూర్చున్నారు, రేపు మీరు ఏడ కూర్చుంటారు. గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు? వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్ముని ఉందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు. వారు పోయి అక్కడ నిలబడ్డారు. ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అదే అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన. ఇది భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీ నది చేసిండు, అట్లాగే హుస్సేన్ సాగర్ కట్టిరు. ఇవాళ ఆయన చేసుట్లనే పత్తర్ఘాట్ ఉన్నది, ఆయనే చేస్తుండలా కబూతర్ ఖానా ఉన్నది, ఆయన చేసుట్లనే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ, ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి, రక్తం పిండి, పాలు పిండి, ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారు? ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకేమన్నా గజగజ అన్నదా? అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చేవ చచ్చిపోయారా? అదా మీ పొగుడుతా? అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా? ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. మన రక్తమాంసాలను పిండి, ఆడవాళ్ళ చనుబాలు పిండి, ఆడవాళ్లను మనభంగం చేసి మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి వల్ల హైదరాబాద్ నగరము ఆయన షోకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు,
ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూతు పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు. అది దానం నాగేందర్ గారి గెలుపోవటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష వేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూతు పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. ఎదుటి ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, సభా సంప్రదాయాలు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్న మాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు. వాళ్ళను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా 5 సంవత్సరాల దాకా మొత్తానికే ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది. అప్పుడు నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు. రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఎంతసేపు భూతు పురాణము, 70 గంటలు భూతు పురాణము, 10 గంటలు ప్రొటెస్టు, ఒక 5 గంటలు వాళ్ళు 10 గంటలు వారు చేసింది వావా అనుకోవడానికి, వావా జపానా అనుకోవడానికే సమయం సరిపోలేదు, జహాపనా అనడానికి. ఇక ఉంటే ఒక అరగంట గంట ఉండొచ్చు. ఇది అసెంబ్లీ సమావేశాల విషయం. ఇకపోతే రుణమాఫీ విషయం మాట్లాడారు. రుణమాఫీకి వచ్చేసరికి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి. ఆధార్ కార్డు మెన్షన్ కాలేదని, రేషన్ కార్డుకి ఏదో సంబంధం ఉందని, ఫ్యామిలీ డిసైడ్ చేయాలని, ఆల్రెడీ రినివల్ అయిందని, ఆల్రెడీ వాళ్ళు లోన్ కట్టేసిరని, ఇవన్నీ సమస్యలు. రైతు భరోసా ఇస్తామని చెప్పి 5 ఎకరాలు 10 ఎకరాలకి ఇస్తామని రైతులతో ఒక డ్రాగన్ చేస్తూ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ రుణమాఫీలో ఉద్యోగస్తుడు ఉన్నాడని తల్లిదండ్రులకు ఆ రుణమాఫీ ఇస్తలేని పిల్లాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని. రుణమాఫీకి మాత్రం ఉద్యోగస్తుడు ఉద్యోగం అడ్డం వస్తుంది, కానీ సీఎంఆర్ఎఫ్కు మాత్రం ఉద్యోగస్తులకు ఉద్యోగం అడ్డం వస్తలేదు. రాజకీయ నాయకులకు సీఎంఆర్ఎఫ్ 80% ఇవ్వాలా, 100% ఇవ్వాలని జీవో తీశారు. కానీ సామాన్య ప్రజానికి 15-20% ఇస్తారు. సీఎంఆర్ఎఫ్లో కూడా సమానంగా చూసే పరిస్థితి లేదు. ఇలా చేస్తూ ఉద్యోగాలు ఇస్తాం, యువతకు భవిష్యత్తు చూపెడతాం, యంగ్ ఇండియా యూనివర్సిటీ స్థాపిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, జీవనోపాధి కల్పిస్తాం అని చెప్తే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ కన్నా ఆయన పుస్తకాలు చదివిన అన్నాడు, ఈయన 80,000 మాటలే మాట్లాడుతున్నాడు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, సెటైర్లు వేయడం, ప్రతిపక్షం మీద దాడి చేయడం, ఇదే అనుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ అనుకునే పరిస్థితి లేనేలేదు. జిహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, వీళ్ళందరూ కూడా మొనపలి చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు బంధువులు. ఈ ఇండస్ట్రీ మీద కనీసము ఒక 50,000 మంది ఈ జిహెచ్ఎంసీలో బతికేటోళ్ళు. ఒక 500 యాడ్ ఏజెన్సీలు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. ఏమనంటే మొనోపలి. ఎక్కడైతే ఉండొద్దో యాడ్స్ అక్కడ ఉంటాయి. మెట్రోకి ఎక్కడ చూసినా సరే డ్రిల్ చేసినటువంటి యాడ్ బోర్డులు ఊగులాడుతూ ఉంటాయి. ఒక గోడ ఇంట్లో కట్టుకున్నప్పుడు ఒక గోడకి యాంగ్లరు ఒక్క మొల కొడితే ఆ మొల కొట్టడం వల్ల అక్కడ క్రాక్ వస్తుందేమో, హోల్స్ పడతాయేమో అని తిరిగి మళ్ళొక్క మొల కొట్టం. అటువంటిది అలా మెట్రోకు ఒళ్ళన్నీ మొత్తం మొలలు కొడుతూ పోతూనే ఉన్నారు, డ్రిల్ చేస్తూ పోతూనే ఉన్నారు. స్కైవాక్ ఉన్నప్పుడు మనం కింది నుంచి పోతే పైనుంచి అది పడిపోయి ఆల్రెడీ ఒక ఆయనకు దెబ్బ తగిలి చాలా మందికి ఇబ్బంది అయిన సందర్భాలు ఉన్నాయి.
15 ఫీట్ల పైబడి ఎప్పుడు కూడా ఉండొద్దు అంటే మెట్రో ఫుడ్ స్టేజ్లో కానీ మెట్రో లైన్లో కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మెట్రోలో ఉన్న యాడ్ బిజినెస్ స్కామ్. అది సుమారు 500 కోట్ల స్కామ్. అది ఆమ్రపాలి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? పురపాలక శాఖ ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు, అర్థం కాదా? రాత్రికి రాత్రి పాతోళ్ళ బోర్డులు వీకి కొత్తోళ్ళ బోర్డులు ఎక్కిచ్చేసారు. శంషాబాద్ నుంచి మొదలు పెడితే కొంపల్లి వరకు, రామచంద్రపురం బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే షామీర్పేట ఉప్పల్ మీదకి ఆందాక యాదాద్రి వరకు ఇలాంటి స్కామ్లు గుర్తుకు రావట్లేదు. ఇవి మాట్లాడరు అసెంబ్లీలో. ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ అదే మాట్లాడడం తప్ప ఇంకోటి ఆలోచించరు. బీజేపీ పక్షాన సబ్జెక్టే మాట్లాడాలి, వెల్లులోకి పోవద్దు, పోడియం దగ్గరకు పోవద్దు, పద్ధతిగా ఉండాలి, సభ్యత సంస్కారం నేర్పాలి, రానున్న భవిష్యత్ తరాలకి అసెంబ్లీకి రావాలనుకున్న వారికి కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఉన్న దగ్గర నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం. కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద తప్ప వేరే మాటలు మాట్లాడొద్దనేది ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ప్రతిపక్ష నేత చంద్రశేఖరరావు గారికి కూడా చెప్తున్నాం. మీరు మీ టీం సభ్యులు అంటే మిగతా ఎమ్మెల్యేలు, మీ సహచర ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాలి. ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి. ఏది మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడాలా? విఆర్ఏల గురించి, విఆర్ఓ గురించి, 317 గురించి, జోనల్ వ్యవస్థ గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, గురుకులాల గురించి, గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి, జ్యోతిరావు పూలే గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థ కానీ, మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, దాని శాంక్షన్ కానీ, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఉద్యోగ సంబంధాలు కానీ ఏవీ మాట్లాడలేదు. ఇకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు. మొన్న ఫైనల్గా ఒక మాట అసెంబ్లీలో ఒక కవిత్వంలాగా మాట్లాడారు. జగిత్యాల కవి చెప్పిండట, చాలా బాగా మాట్లాడింది ఈయన కూడా. ఏమని? శ్వేత సౌధం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ట్యాంక్ బండ్ కేసీఆర్, హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడిండు. నిరుద్యోగులు కూడా కేసీఆర్, ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్, పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్, చనిపోయిన తర్వాత అందరినీ పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్, లిక్కర్ స్కాము కేసీఆర్, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్, ఆఖరికి వైన్ షాపుల పక్కపొంటి కూర్చొని తాగేతందుకు ఇచ్చింది కేసీఆర్, ఓపెన్ కరప్షన్ చేసింది కేసీఆర్, ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్, ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. కవిత్వం అందరికీ వస్తుంది, మాటలు అందరికీ వస్తాయి. ఒక నాయకుడు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మంచిని మెచ్చుకోవాలి, చెడుని తిట్టాలి. కానీ మంచి ఒకటే మాట్లాడి చెడుని ఒకటే చేస్తూ ఉంటే యాస ప్రాసతోని తెలంగాణ భాషని అప్రతిష్ట పాలు చేయడం మానుకొని తెలంగాణ వచ్చింది, అమరులైన అమరవీరులకు జోహార్ అనుకుంటూ వారి శవాల మీద ఇంకా పునాదులు వేసుకుంటా అందరూ బతకాలని చూడడం రాజకీయ నాయకులకు ఇది తగదు అని నేను చెప్తున్నాను. వీలైతే వాళ్ళను జోహార్లు అర్పించు, వీలైతే వాళ్ళను మనసుల్లో వారికి జోహార్లు చెప్పు, వీలైతే వారి కుటుంబాలకు పోయి సాయం చేయి. కానీ ఏ ఒక్కరూ వారి కుటుంబాలకు సాయం చేసింది లేదు, కనీసం మరి చూసింది లేదు. తిరిగి మళ్ళీ వారి పేరు చెప్పుకుంటూ ఇంకా బతికేడుస్తున్నారు. వీళ్ళ బతుకులు అమరవీరుల మీద ఆధారపడే ఉన్నాయి తప్ప సొంతంగా వీళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో
ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ఏదైతే గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరనేయో వాటి మీదనే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడాలా అని బీజేపీ తరపు నుంచి నేను వేడుకుంటున్నా. ఇక ముందు వచ్చే సమావేశాల్లో ఎవరు పద్ధతిగా లేకున్నా మీరు ఏమనుకున్నా నేనైతే ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్నే ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడు ఉండాలని చెప్పి మనకు పార్టీల పరంగా దూషించుకోవడం, అన్పార్లమెంటరీ వర్డ్లు మాట్లాడడం మానుకొని సభ్యత నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసుకోవడానికి, ఏ రోజుకు ఆ రోజు మీడియాలో ముందు పేజీలో రావడానికి ప్రయత్నం చేసే కన్నా ఏ రోజుకు ఆ రోజు ప్రజల సమస్యలు తీర్చే స్థితిలో శాసనసభ్యులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇవన్నీ మొత్తం ఇట్లా చేసి రేవంత్ రెడ్డి గారు నిజంగానే అడిగినట్టయితే, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించినట్టయితే ఆ విషయాన్ని శాసనసభలో చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. హవనము మర్యాద అనేది అది ఇచ్చిపుచ్చుకొని మర్యాద, అది దాన్ని ప్రజల సమక్షంలో పెట్టిండ్రు అంటే అది అవకాశవాది లక్షణం అన్నట్టు. నేను పిలిస్తే రాలేడు అని అంటే నీవే వెళ్ళి శాలువ కప్పిరానుంటే ఎవరిదా నీ కిరీటం ఏం పోయేదిన్నది? మీరు పోయి కప్పిరానుంటారు కిషన్ రెడ్డి గారికి. వెంకటరెడ్డి గారు పోయి కలిసి వచ్చారు కదా, మీ మంత్రే కదా, సమయం ఇచ్చిండు కదా. బండి సంజయ్ గారిని మీ మంత్రే కదా కలిసి వచ్చిండు. ఆర్ఎండ్బి గడ్కరీ గారిని కలిసి వచ్చారు, రాజ్నాథ్ గారిని కలిసి వచ్చారు. నిన్న చెప్తున్నారు అమిత్ షా గారిని 3 సార్లు, మోడీ గారిని 3 సార్లు, 30 సార్లు మంత్రులను కలిసినా కానీ వీళ్ళిద్దరు కలవట్లేదు, వీళ్ళ సోదరుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో కేసీఆర్ అని చెప్పి రావట్లేదేమో అన్నాడు. అక్కడ అర్థం కావట్లేదా అన్న? ఇది రాజకీయ ప్రేలాపనగా, కానీ ఇది రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నాడు కానీ ప్రజా ప్రయోజనం కోసం కాదు అనేది అక్కడనే అర్థమవుతుంది. ప్రజలు ఆలోచిస్తారు.